ఏపీలో సైకిల్ పార్టీలు పెట్టిన మహానాడు కార్యం తొలుత రోజు ఎట్లెట్లయిందో చూసిరు కదా. ఎక్కడ చూసినా పసుపు జెండాలతోని హోరెత్తిపోయింది. పార్టీ పెద్ద చంద్రబాబు సారు నాయకులకు మాట ముచ్చట్లు చెప్తుంటే చెడ్తతోని విన్నారు అందరూ. అటెంక పార్టీని మరింత ముంగటికి తీసుకుపోతామని ఇమానం తిన్నారు. మరిగా రెండో రోజు ఎట్లా నడిచింది, లీడర్ సాబులు మళ్ళేం మాట్లాడిర్రు అనేది అట్లా పోయి అరుసుకున్న దంపారు. సైకిల్ పార్టీ పెద్ద పండుగ మహానాడు రెండో రోజు కూడా మా జోరుగయ్యింది. పార్టీకి పురుడు పోసిన పెద్ద ఎన్టీఆర్ సార్ 103వ జయంతి మీదంగా పార్టీ పెద్ద పండుగ అని చెప్పి తెలుగు తమ్ముళ్లంతా మా జోరు చూపించిర్రు. ఎక్కడోళ్ళక్కడ పార్టీ పెద్దలు చెప్తున్న ముచ్చట్లను తొలుత రోజు లెక్కనే ఎల్ఈడి టీవీలలో చూసి మురిసిపోయారు. తొలుతనాడు 4 తీర్మానాలపై 48 మంది మాట్లాడి అటెంక సీఎం బాబు సార్ పక్కపొంటి కూర్చొని ఫోటో దిగిర్రు. ఇక రెండో రోజు కూడా తీర్మానాల మద్దతు మీదనే నడిచింది. మీటింగ్ మొత్తం క్రమశిక్షణ, సమయపాలనే హైలైట్. పెద్ద నాయకుడిని చూసి చిన్న చిన్న నాయకులు నేర్చుకోవాలి అని చెప్పి సీఎం బాబు సారు అన్ని చోట్ల టైం బరాబర్ పాటించిండు. అట్లా రెండో రోజు వర్చువల్ గా 10 లక్షల మంది హాజరుపడ్డారట. అంతేకాదు అటెంక మాట్లాడే లీడర్ సాబులకు 8 నిమిషాలు, వాళ్లకు మద్దతు ఇచ్చినోళ్లకు 5 నిమిషాలు టైం అని అలారం పెట్టిర్రు. దీంతోని నాయకులంతా ఇచ్చిన టైం లోపలనే చెప్పాలనుకున్నది చెప్పి సార్తో శబాష్ అనిపించుకుర్రు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏందంటే వచ్చే ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని లోకేష్ సార్ చెప్పినుండే కదా. అగోగా ముచ్చట మహానాడుల హైలైట్ అంటుర్రు. అదన్నట్లు ఇక అటు బాబు సార్ మాట్లాడుకుంటా జనాలకు మంచి చేసుడు లక్ష్యంగా సైకిల్ పార్టీ ముంగటి పోతుంది. చదువులు, కొలువులు, వైద్యం, కంపెనీలు తెచ్చుడు, వ్యవసాయాన్ని బతికిచ్చుడు, పెట్టుబడులు పట్టుకొచ్చుడు గిట్లా ఒక్కటి కాదు, అభివృద్ధిల రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 చేస్తానికి అన్ని తీర్లా కష్టపడుతున్నామని చెప్పుకొచ్చిండు. దగ్గర 18 విదేశాల నుంచి 12 కంట్రీస్ అంతా కూడా ఈరోజు ఆన్లైన్లోకి వచ్చారంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రికార్డు సృష్టించడం, రికార్డు తిరిగి రాయడం, రికార్డు బద్దల కొట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అదే సమయంలో ఒక ట్రెండ్ సెట్టర్ కూడా. ఏదైనా ఎవరన్నా చేయాలంటే దాన్ని ఒక ట్రెండ్ సెట్ చేసే బాధ్యత కూడా మందే. ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం. నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు నియతగా పనిచేసి పార్టీకి, సర్కార్కు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. ఇదే నేను మిమ్మల్ని కోరుకునేది అన్నట్లు చెప్పుకొచ్చిండు సారు. మొత్తానికి రెండో రోజు కూడా మా రంజుగా నడిచింది హైబ్రిడ్ మహానాడు.